సో హలో గైజ్, వెల్కమ్ టు వైష్ణవి. బేసిక్గా అన్ని ప్యాకింగ్ వీడియోస్ చేస్తాం కదా. మార్నింగ్ 4 o'clockకి హైదరాబాద్ వచ్చాము. ఇప్పుడు వచ్చిన తర్వాత అన్ని అన్బాక్సింగ్ చేయాలి, ఇంకా వరుసగా పనులు ఉంటాయి కదా. మా వారు వచ్చాక రెడీ అయ్యారు, ఇదిగో ఈ సూట్ కేసు ఇలా తీసేసి పడేసాము. అండ్ షూటింగ్కి కూడా వెళ్ళిపోయారు, అది వేరే విషయం. నేను అన్ప్యాకింగ్ ఆల్రెడీ ఎలాగో చేస్తున్నాను కదా, అన్బాక్సింగ్కి మళ్ళీ అవన్నీ తీసి ఇప్పుడు తీసిన తర్వాత ఓపెన్ చేయకుండా అయితే ఉండలేము. సో అది మళ్ళీ యూజ్ చేసిన తర్వాత మళ్ళీ అప్పుడు ఏమేమి తీసుకొచ్చాము గుర్తు తెచ్చుకొని అవన్నీ మళ్ళీ ఒకసారి పెట్టుకొని అప్పుడు మళ్ళీ మీకు ఏమేమి షాపింగ్ చేసామని చూపించడం కంటే ఎలా అయితే తీసుకొని వచ్చాము అలాగే ఒక్కొక్కటి 1 by 1 మీకు చూపిస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి అన్ప్యాకింగ్లోనే అన్బాక్సింగ్ వీడియో చేస్తున్నాను. సో ఫస్ట్ ఓపెన్ చేసిన తర్వాత వాచెస్ ఎక్కువ ఉన్నాయండి ఈసారి. సో ఫస్ట్ వాచెస్ నుంచి స్టార్ట్ చేస్తాను. నాకు ఈ సిల్వర్ వాచ్ నాకు చాలా నచ్చింది. ఇది పెట్టుకున్నాను కూడా అక్కడ యాక్చువల్లీ. సో ఇది ఎలా అనిపించింది అంటే, కొన్ని వెస్టర్న్ కమ్యూనిటీ, వెస్టర్న్ హై క్లాస్ బ్రాండ్స్లో ఫోటోషూట్స్ చేస్తారు కదా, దాంట్లో అమ్మాయిలు ఉంటారు కదా, వాళ్ళు పెట్టుకున్నట్టు అనిపించింది. ఇది చాలా క్లాసీగా అనిపించింది. ఇట్ ఈస్ నాట్, మళ్ళీ మీరు అనుకుంటారు కాస్ట్ ఎక్కువ అని, కానీ కాస్ట్ ఉంది కానీ అలా అని మరీ ఎక్కువ కాస్ట్ కాదు, అది మరీ తక్కువ అని కాదు. నేను పెట్టింది అయితే నేను కాస్ట్ చెప్పడం నాకు ఇష్టం లేదు, కానీ నేను ఎప్పుడూ బ్రాండో లేకపోతే ప్రైజో చూసి తీసుకోను, నాకు నచ్చితే తీసుకుంటాను. అలాగా ఇది నాకు నచ్చి తీసుకున్నాను, అందుకే నేను మీకు ఎలాబొరేట్ చేసి మరీ చెప్పగలుగుతున్నాను. సో ఇది నా వాచ్, ఫస్ట్ బాక్స్ నాదే వచ్చింది. సో అక్కడ ఫొటోస్ కూడా పెట్టుకున్నాను, ఫొటోస్ కూడా తీసుకున్నాను యాక్చువల్లీ. వ్లాగ్లో కూడా ఉంటుంది. ఇది ఫస్ట్ నాది. సో నావన్నీ ఇక్కడ పెట్టుకుంటా. సెకండ్ వచ్చేసి ఎవరిది వస్తుందో చూడాలి. మా వారిది వచ్చింది. దిస్ ఈజ్ మై హస్బెండ్స్. ఆయన పెట్టుకోలేదు పాపం, అన్ని సీల్స్తో సహా అలానే ఉన్నాయి. ఇది మా వారి కోసం తీసుకుంది, బ్లాక్ ఎడిషన్. బాగుంది కదా. సో ఇది నాకు ఫస్ట్ డయల్ చాలా నచ్చింది, కానీ బెల్ట్ నచ్చలేదు, డయల్ నచ్చింది. అటు ఇటు ఏమైనా మార్చగలరా అని చూసాను, మన ఇండియా కాదు కదా, వాళ్ళు ఒప్పుకోలేదు కాబట్టి. కానీ డయల్ అయితే నచ్చింది కదా అని చెప్పేసి తీసుకున్నాను. దిస్ ఈజ్ మై హస్బెండ్స్. అండ్ సో ఇది కూడా మా వారికి. ఇది గన్ మెటల్లో ఒక చాక్లెట్ కలర్ మిక్స్ వచ్చిందండి, చాలా బాగుంది యాక్చువల్లీ. ఇది మీకు కలర్ కనిపిస్తుందో లేదో కానీ చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇది నాకు సింపుల్ డైల్ ఉంది, కానీ ఐ మీన్ పైన సింపుల్గా ఉంది, లోపల క్రోనో బాగా అనిపించింది, బట్ నాకు కలర్ చాలా నచ్చింది. ఇది చాక్లెట్ కలర్ అండ్ గన్ మెటల్ కలర్ మిక్స్ వచ్చింది, అందుకని ఇది అంతే. మా వారికి 2 వాచెస్ తీసుకున్నాను. మళ్ళీ ఇన్ని వాచెస్ అని అనుకోకండి, ఒక్కొక్కరికి 2 తీసుకున్నాము, 2 వచ్చాయి. సో ఇది నాది. ఇంకొకటి, దిస్ ఈజ్ నాట్ రోలెక్స్, కానీ రోలెక్స్ లాగా ఉంది అని చెప్పి అన్నారు. నాకు ఏదని చెప్పి తీసుకోలేదు, నాకు డిజైన్ నచ్చింది, ఇది బాగుంది, నాకు చేతికి నచ్చింది, డిజైన్ నచ్చింది అని చెప్పి తీసుకున్నా. తర్వాత విజయ్ ఇంకా వాళ్ళ స్టోర్ వాళ్ళు చెప్పారు, ఇది రోలెక్స్ మోడల్ అంట, మేకింగ్ ఉంటుంది కదా అది, అందుకని అలా అనిపించింది మీకు అని అన్నారు. సో ఇది నా వాచ్. ఇది కూడా నేను అక్కడ యూస్ చేసేసాను. అంటే నా దగ్గర బేసిక్గా పెట్టుకోవడానికి ఏం లేవు, అందుకని ఎలాగో ఛాన్స్ దొరికింది కదా అనేసి కొనడం జరిగింది, కొనింది వాడడం కూడా జరిగింది. ఫర్ ద ఫస్ట్ టైం నా లైఫ్లో ఒక ట్రిప్లో డ్రెస్సెస్ అద్భుతంగా సెట్ చేసుకొని వెళ్ళాను. తర్వాత యాక్సెసరీస్ కానివ్వండి ఏదైనా కొన్న తర్వాత మళ్ళీ అక్కడికక్కడ వాడడం కూడా జరిగింది. బేసిక్గా ఇప్పుడు ఇంత షాపింగ్ అయితే చేయలేదు, ఏ ట్రిప్కి వెళ్ళినా ట్రిప్కి వెళ్ళామా వచ్చామా అన్నట్టే ఉంటుంది తప్ప నాకు అదంతా ఎప్పుడు కొనడం మీద షాపింగ్ మీద ఎప్పుడు ఉండదు. బట్ ఈసారి కొనడం జరిగింది. అండ్ ఆల్సో నేను ఎంత పిసినారదాన్ని అంటే, ఏదైనా కొన్నా కూడా అది సంవత్సరాలు ఓకే ఏదైనా అకేషన్ వచ్చినప్పుడు వాడదాంలే అని చెప్పి పక్కన పెడతానమాట. పెట్టి చాలా వస్తువులు అలాగే నాకు చెప్పడం ఎందుకులేండి, రకరకాలుగా అయ్యాయి. సో ఈసారి పెట్టడము కొనడము గ్యాప్ లేకుండా వెంటనే యూస్ చేసేసాను. నాలాగా చాలామంది ఉంటారని అనుకుంటున్నారు, రిలేట్ అవుతారు. సో ఏదైనా ఒక టిప్ ఏంటంటే, లైఫ్ చిన్నది, ఏ రోజు ఏదైనా అనిపిస్తే ఆ రోజు కొన్నాము అంటే అది మనకు అనిపించింది కాబట్టి అప్పటికప్పుడే వాడేయడం కూడా నేర్చుకోండి. నేను ఇప్పటిదాకా అది ఫాలో అవ్వలేదు, ఇప్పటి నుంచి నేను ఫాలో అవ్వదలుచుకున్నాను. అండ్ దిస్ ఇస్ విజయ్స్. వాడికి బ్లాక్ ఇంకొకటి తీసుకున్నాడని, ఇది బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్, ఐ మీన్ సిల్వర్ ఇది వచ్చిందని చెప్పి తీసుకున్నాడు.
సిల్వర్ మీద బ్లాక్ రింగ్ డైల్ కూడా బ్లాక్ వచ్చింది. సో ఇది వాడిది వాచ్. వాడు పాపం కొన్ని చూశాడు నచ్చాయని, కానీ ఆబ్వియస్లీ దుబాయ్ అంటే మీకు తెలిసిందే, పైగా అక్కడ పెద్ద బ్రాండ్స్ ఉంటాయి కదా, ఆ పెద్ద బ్రాండ్స్ అన్నాక పెద్ద ప్రైజెస్ ఉంటాయి కాబట్టి ఇంకా వాడు ఎక్కువ తీసుకోలేదు. ఇది కూడా వాడిది మర్చిపోయా, వాడు కూడా 2 తీసుకున్నాడు. ఇది ఏంటి ఓపెన్ అవ్వట్లేదు. సో దీనికి ఉన్నది ఇలాగే చూపిస్తాను. ఇది గన్ మెటల్, కంప్లీట్ గన్ మెటల్ది. వాటిది అన్బాక్సింగ్ కూడా చేయలేదు యాక్చువల్లీ పాపం. వీళ్ళవన్నీ మా వారివి కానివ్వండి, విజయ్వి కానివ్వండి అలానే ఉన్నాయి. నేనే వాడేసాను. బేసిక్గా ఎప్పుడు మా వారు ఆగరు, విజయ్ అంతకంటే ఆగడు. ఐ మీన్ ఇద్దరే ఏదైనా వస్తువు కొన్నామా వాడామా అన్నట్టు ఉంటుంది. కానీ ఈసారి ఫస్ట్ టైం వాళ్ళిద్దరూ కామ్గా ఉన్నారు, నేనే ఇష్టం వచ్చినట్టు కొన్నాను, వాడాను. ఇది వాడిది 2వ వాచ్ అంతే. ఇవి నైట్ పార్టీ స్పెక్స్ అంట. బన్నీ గారికి నేను అడిగా, అరే ఎక్కడికి వెళ్తావు అంటే వెళ్తే అని అడిగాడు. సర్లే అని చెప్పేసి కామ్గా నైట్ స్పెక్స్ అంట ఇవి. వాడికి ఫస్ట్ టైం విన్నాడు, బాగుంది చూడడానికి, ట్రై చేద్దామని చెప్పేసి వాడు తీసుకున్నవి ఇవి. అండ్ దీంతో పాటు వారు తీసుకున్నది దిస్ ఇస్ గుచ్చి. ఇదైతే సెలెక్షన్ అయితే నేనే చేశా. ఫస్ట్ వాడు తీసుకెళ్ళి ఇక్కడ నువ్వు ఒకటి నాకు సెలెక్ట్ చేయమని అంటే ఫస్ట్ తీసింది ఇది. వాడికి ఎంత నచ్చిందంటే ఇది మాత్రం పక్కకి పెట్టదలుచుకోలేదు, అంత నచ్చేసింది. సో ఇది మిర్రర్ ఎఫెక్ట్ ఉంది చూడండి, మిర్రర్ ఎఫెక్ట్ ఉంది అండ్ ట్రాన్స్పరెంట్ ఉంది. చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో నేను సెలెక్ట్ చేశాను. అయ్యగారు ఇంకా నేను ఇది ఎవరి కోసం త్యాగం చేయను, నేను నా కోసం ఉంచుకుంటానని చెప్పి తీసుకున్నాడు. వాడు ఎప్పుడైనా ఫొటోస్ యూస్ చేసినప్పుడు ఫొటోస్ తీసుకుంటాడు కదా, అప్పుడు చూడొచ్చు మీరు ఆ లుక్ ఎలా ఉంటుంది అనేసి. నాకు పెడితే నా గ్లాసెస్ యాక్చువల్లీ సన్ గ్లాసెస్ సెట్ అవ్వవు కాబట్టి నేను సన్ గ్లాసెస్ మొహానికి పెట్టుకొని చూపించలేకపోతున్నాను. ఇదేమో విజయ్కి దొరికింది ఫస్ట్. వాడు వాలెట్ తీసుకున్నాడు. ఇది డిఫరెంట్గా అనిపించింది, బాగుంది అని చెప్పేసి. సింపుల్గా ఉంది, వాడు సింపుల్గా స్లీక్గా ఉండాలి, పాకెట్లో పెట్టినా కూడా కంఫర్టబుల్గా ఉండాలని ఫీల్ అయ్యాడని చెప్పాను కదా, కానీ వాడికి టెక్స్చర్ నాకు చాలా నచ్చింది. సో ఇది విజయ్ గారిది సింపుల్ అండ్ స్లీక్ అండ్ స్టైలిష్ వాలెట్. అండ్ దీని తర్వాత నేను మా వారికి తీసుకున్నానని చెప్పాను కదా, దిస్ ఈస్ ద వన్ దట్ ఐ గాట్ ఫర్ మై హస్బెండ్. కొంచెం హెవీగా ఉంది, కొంచెం మల్టీ పాకెట్స్ ఉన్నాయి. ఎందుకని అంటే కొన్ని ఆబ్వియస్లీ ఐడి కార్డ్స్ ఉంటాయి, డెబిట్ కార్డ్స్ ఉంటాయి, ఇంకా మల్టిపుల్ పర్పస్ ఉంటుంది కాబట్టి కొంచెం నేను మరి విజయ్ లాగా స్లీక్ అండ్ స్టైలిష్గా కాకుండా మల్టీపర్పస్ లాగా తీసుకున్నాను. ఇది ఫైనలీ నేను సెలెక్ట్ చేసిన మా వారికి. మర్చిపోయా, ఈ బ్రాండ్ అంట విజయ్ చెప్పాడు. నేను ఆ మాట వాడకూడదు కానీ అల్లు అర్జున్ గారు ఎక్కువ వాడతారు కదా, ఆ బ్రాండ్ బల్మే. బాగా కాస్ట్లీ బ్రాండ్ ఇది. కాకపోతే మా వారికి సంథింగ్ స్పెషల్ ఉండాలి అని చెప్పేసి, ఆబ్వియస్లీ లేడీస్ కదా, కొంచెం మన సైకాలజీ అలానే ఉంటుంది. ఏదైనా చేస్తే బాగుండాలి, మంచిది తీసుకోవాలి అని ఫీలింగ్ ఉంటుంది కదా, ఆ ఉద్దేశంలో నేను ఇది తీసుకున్నాను మా వారికి. ఆయన షూట్కి వెళ్ళారు కదా, ఇంకా ఇవ్వలేదు యాక్చువల్లీ. వచ్చిన తర్వాత ఆబ్వియస్లీ ఆ రియాక్షన్ నేను క్యాప్చర్ చేయలేను, క్యాప్చర్ చేసినా మీకు చూపించలేను కాబట్టి అది ఎలాగో వేస్టే కదా. ఐ మీన్ అదని చెప్పే ఆయనకి చూపించి ఆయనకి ఇచ్చేది మీకు ఇవ్వడం అనేది మీకు చూపించలేను కాబట్టి మీకు ముందే మీకే ఫస్ట్ అన్వీల్ చేస్తున్నాను ఆయనకంటే ముందు. ఓకే, సో నాకు మా వారి కంటే ముందు మీరే ఎక్కువ అయిపోయారు. ఇట్స్ ఓకే, మీకు నేనంటే ఇష్టం కాబట్టి నేను మీతో షేర్ చేసుకోవడం. మా వారి కంటే ఫస్ట్ మీకే చూపిస్తున్నా, అది మెయిన్ టాపిక్ ఇక్కడ. ఓకే, ఇది మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ ఇలానే పెట్టేయాలి లోపల, ఎందుకంటే ఆయన అన్బాక్సింగ్ చేస్తున్నప్పుడు కూడా ఫస్ట్ ఆయన ఓపెన్ చేస్తున్నట్టు ఉండాలి, మనం చేసినట్టు తెలియకూడదు కదా. ఇప్పుడు అసలు మాఫియా గురించి చెప్పాలి. అక్కడ జరిగే మెయిన్ ఇది ఏంటి అంటే, ప్రతి చోట బేసిక్గా మనకి దుబాయ్ అంటే పర్ఫ్యూమ్స్ బాగుంటాయి, వాళ్ళ ఫ్రేగ్రెన్సెస్ బాగుంటాయి, న్యాచురల్ ఫ్రేగ్రెన్సెస్ ఉంటాయి అనే ఫీలింగ్ మనకు ఉంటుంది. మ్యాక్సిమం మనకి ఎవరైనా వెళ్ళొచ్చినా గిఫ్ట్స్ కింద పర్ఫ్యూమ్స్ వేస్తుంటారు కదా, అది ఎంత పెద్ద మాఫియా అంటే బార్గెనింగ్ అనేది. ఈ సూక్ మార్కెట్ అని అన్నాను కదా, అక్కడికి వెళ్ళానని, అక్కడ లిటరలీ మనకి ఇక్కడ హైదరాబాద్లో కోటి చార్మినార్ ఎలాగో అక్కడ అలాగా అనమాట. వాళ్ళు ఒక రేట్ చెప్తారు కానీ మనం బార్గెన్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. అది మాకు ఫస్ట్లో తెలియదు, ఎందుకంటే ఫస్ట్ వెళ్ళి యాక్చువల్లీ ఫస్టే కొన్నాం కాబట్టి ఫస్ట్ తెలియదు. సో ఫస్ట్ ఇవి తీసుకున్నాము. ఇవి లిటరల్లీ 2 times ఎంతో చెప్తే నేను ఆయన చెప్పిన దానికంటే 50 తక్కువ అడిగా, దిర్హామ్స్లో 50 తక్కువ అడిగాను. అది చేసి ఇది చేసి అటు చేసి ఇటు చేసి ఇచ్చాడు. తీరా కట్ చేస్తే ఆ స్టోర్ తర్వాత ఇంకొక స్టోర్కి వెళ్తే ఇవే పర్ఫ్యూమ్స్ మళ్ళీ వేరే స్టోర్లో సగం నేను తీసుకున్న రేటు కంటే సగంకి తక్కువ ఉన్నాయి.
నాకు అప్పుడు అర్థమైంది, ఒరే మనం ఓకే అతను మేబీ మనం మోసపోయాంలే, మనకంత తెలివి లేదులే అని ఫీల్ అయ్యాను. సో ఈ రెండే ఫస్ట్ తీసుకున్నాం కాబట్టి ఓకే అని అనుకున్నా. తర్వాత తీరా కట్ చేస్తే మాల్కి వెళ్ళాం. మాల్లో కూడా మనకి ఇప్పుడు హైదరాబాద్లో చిన్న చిన్న స్టాల్స్ ఉంటాయి కదా బయట, అలాగే పర్ఫ్యూమ్ స్టాల్స్ చాలా ఉంటాయి. వాళ్ళు ఏంటి చాలా ఆడుకుంటారనమాట, మనల్ని లిటరల్లీ పిచ్చోళ్ళని చేసి మనకేదో వాళ్ళు ఫేవర్ చేస్తున్నారనే ఫీలింగ్లో తీసుకొస్తారు. ఎలా అంటే ఆయన ఒక గేమ్ పెట్టాడు, మేడం దిస్ వన్ ఫర్ యూ 399, బట్ ఫర్ యూ ఐ గేవ్ 1+1 399 ఓన్లీ. బాగానే చెప్తున్నాను కదా, యాజ్ ఇట్ ఈస్ ఇలానే. అంటే లేదు కాదని అన్న, ఇక్కడ ఆల్రెడీ అర్థమైంది కదా వీళ్ళు కొంచెం తేడాగా ఉంది ప్రైజెస్ అని. లేదు కాదు అని అంటే ఓకే ఫర్ యూ ఐ గివ్ 1 ఫ్రీ 2+1 ఫ్రీ అని అన్నాడు. తీరా కట్ చేస్తే లేదు అని అన్నా, ఫర్ యూ 1 మోర్ ఫ్రీ అన్నాడు, మళ్ళీ ఫ్రీ అన్నాడు, ఏది మళ్ళీ ఫ్రీ అన్నాడు, మళ్ళీ ఫ్రీ అన్నాడు. లిటరల్లీ 1 కొనేసే ప్రైస్ చెప్పి తర్వాత ఇంకొకటి 1+1 buy 1 get 1 అని చెప్పి ఇవన్నీ కాంప్లిమెంటరీ అని చెప్పి ఎన్ని 5 6 7 కలిపి నాకు ఎంత 350 ఎంతో చెప్తే నాకు లాస్ట్కి 300కి ఇచ్చారు 7 కలిపి. నాకు యాక్చువల్లీ ఇవి ఎంత ఉంటాయి అనేది కూడా తెలియదు, ఎందుకంటే అక్కడ బ్రాండ్స్ అనేవి లోకల్ బ్రాండ్స్ ఏం బ్రాండ్స్ అనేది మనకు ఐడియా ఉండదు కాబట్టి ఎంత ఉంటుందో తెలీదు. అయితే సర్లే 300కి ఇన్ని ఇచ్చారు కదా అని చెప్పేసి తీసుకున్నా. రెండో రోజు దీని తర్వాత రోజు మళ్ళీ వేరే చోటుకి వెళ్ళినప్పుడు సేమ్ అక్కడ కూడా ఇలాంటిదే ఒక స్టోర్ ఉంది. సేమ్ ఇదే గేమ్, మళ్ళీ ఫస్ట్ ఒకటి పెట్టారు, మళ్ళీ పెట్టారు, మళ్ళీ పెట్టారు, మళ్ళీ పెట్టారు. అతను అయితే లిటరల్లీ నేను ఇప్పుడు 300కి 7 తీసుకున్నాను కదా, అతను 200కి 10 ఇచ్చాడు తెలుసా. అరే మేము మొహాలు చూసుకున్నాం, నిన్న అన్ని తీసుకున్నాము 300కి 7 తీసుకున్నాము, ఇప్పుడు మళ్ళీ 200కి 10 ఇస్తున్నాడు. బాగానే ఉంది ఆఫర్, కాదనట్లేదు. కానీ ఇప్పుడు ఈ 10 తీసుకొని ఏం చేయము, ఆల్రెడీ ఉన్న 7 ఎక్కువ, మళ్ళీ 10 ఏం చేసుకోవాలి అని చెప్పి 200 అంటే బై అమ్మ మర్చిపోయా, 200 300 అంటే మనకి ఇండియన్ కరెన్సీలో కాదు, ఇంటూ 25 వేసుకోవాలి. సో 200 × 25 300 × 25 అంటే 7500కి ఈ 7 వచ్చాయి. అంటే లిటరల్లీ ఒక్కొక్కటి 1000 చేంజ్ పడింది. కానీ నాకు 200కి 10 అంటే 500కే వచ్చేసి ఉండేవి నెక్స్ట్ డే తీసుకున్న చోట. అయితే ఎవరైతే వెళ్తారో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుందని ఇంత క్లియర్గా ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కాబట్టి పర్ఫ్యూమ్స్ తీసుకునేటప్పుడు బార్గెన్ చేయండి. నాకు తర్వాత తెలిసింది ఏంటంటే 10 లేకపోతే 15 20 ఆ రేంజ్లోనే ఉంటాయి పర్ఫ్యూమ్స్, డిపెండింగ్ ఆన్ లోకల్దా లేకపోతే బ్రాండెడ్దా అని చెప్పేసి. సో ఇది పర్ఫ్యూమ్ గోల్మాల్. దీని తర్వాత ఇక్కడ ఇది వచ్చింది, ఇది మర్చిపోయాను, ఇది విజయ్ గారికి. వాడికి ఎక్కడికి వెళ్ళినా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ కలెక్ట్ చేసుకునే ఒక అలవాటు ఉంది. ఇది బుర్జ్ ఖలీఫా ఎక్కేసి దిగుతున్న టైంలో కింద ఒక స్టోర్ ఉంటుంది, అదే బిల్డింగ్లో. బుర్జ్ ఖలీఫా ఎగ్జిట్ అవుతున్నాము అన్నప్పుడు వాళ్ళది టూరిస్ట్ స్టోర్ ఉంటుంది కదా, దాంట్లో విజయ్ తీసుకున్నాడు. ఇది ఆ ఇంటికే. నేను ఇక్కడ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ తీసుకున్నా కూడా ఏమవుతుంది అంటే మా మేఘన్ గారు దాన్ని ఆడుకునే బొమ్మల్లా ఇసిరి కొడుతున్నాడు. కాబట్టి ఇప్పటి నుంచి నేను ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ బ్యాన్ చేసి పడేశాను. సో ఇది పర్ఫ్యూమ్స్ పక్కన పెడితే, ఇవన్నీ బై ద వే గిఫ్ట్ ఇవ్వడానికో లేకపోతే నేను ఒకదాన్ని అన్ని వాడను, అందరికీ అని చెప్పి తీసుకున్నవి. అండ్ దీని తర్వాత నేను నా కోసం కొన్ని తీసుకున్నవి ఏంటి అంటే, ఒక పౌడర్ బ్రష్ లేదు. మేకప్ స్టోర్కి వెళ్తే నాకు పౌడర్ బ్రష్ నచ్చింది, అందుకని యాక్చువల్లీ నాకు అవసరం కాబట్టి తీసుకున్నాను. అక్కడే ఒకటి ఆఫర్లో డిస్కౌంట్లో ఉంటే ఈ చిన్న బ్రష్ సెట్ ఒకటి తీసుకున్నా. ఇది ప్రైజెస్ గుర్తులేదు కానీ చిన్న సెట్ ఒకటి తీసుకున్నాను. దీంట్లోనే ఇదే కీకో మిలానో బ్రాండ్లోనే ఒక కాంపాక్ట్ ఉంది. నా స్కిన్ టోన్కి 05 అనేది పర్ఫెక్ట్ సెట్ అయింది. ఎంత పర్ఫెక్ట్ సెట్ అయింది అంటే ఆ కాంపాక్ట్ పౌడర్ యూస్ చేసినా కూడా మ్యాట్ అయిపోతుంది తప్ప ఒక పౌడర్ అనేది నా ఫేస్ పైన ఒక కాంపాక్ట్ అనేది యూస్ చేశాననే ఫీలింగ్ అస్సలు తీసుకొని రావట్లేదు. కెమెరాస్కి కాదు కదా, నేక్డ్ ఐతో ఇంత దగ్గరికి చూసినా నా స్కిన్ పైన ఏదైనా ఉందా అంటే ఎవరు లేదని అంటారు, అంత పర్ఫెక్ట్గా సెట్ అయింది. అంటే నేను ప్రతిదీ నాకు నచ్చితే మీకు చెప్తాను కాబట్టి నేను చెప్తున్నాను. కీకో మిలానోలో 05 పౌడర్, అది కాంపాక్ట్. మీకు ఎవరికైనా మిర్రర్ లాగా ఉంటుంది, అది ఎక్కడ నాకు అనిపించట్లేదు.
నా షేడ్ 05 చాలా క్లాసీగా అనిపించింది ప్యాకేజింగ్ కూడా. అక్కడ బుర్జ్ ఖలీఫాకి వెళ్ళినప్పుడు నా పాతవంటే కాదు, నేను ఆల్రెడీ వాడే చెప్పులు తెగిపోయాయని చెప్పాను, అందుకని నా చెప్పుల కోసం అని స్టార్ట్ అయింది గొడవ. అక్కడి నుంచి వెళ్తే ఆ రోజు కదా చెప్పులు తెగిపోయాయి కదా అని పక్కనే వెంటనే ఏదో ఒక స్టోర్లో అని చెప్పేసి అదే మాల్లో కిందకి దిగిన తర్వాత ఇవి తీసుకున్నాను. ఇవి అప్పటికప్పుడు వాడాను. కాకపోతే కొత్త చెప్పులు కదా గట్టిగా ఖర్చేసాయి. లిటరలీ స్కిన్ పీల్ అయిపోయి ఇప్పటికీ ఇంకా మార్క్ పోలేదు. బ్లడ్ 2 days 3 days బ్లడ్ అలానే వస్తూ ఉంది, అంత గట్టిగా ఖర్చు అయ్యి. ఎప్పుడో ఒకసారి సర్లే అన్నట్టు తీసుకున్న ఫ్లాట్సే కదా అని, కానీ చాలా డ్యామేజ్ చేసాయి. ఆ డ్యామేజ్ని చూడలేక మా వాళ్ళు లేదు నీకు చెప్పులు సెట్ అవ్వలేదని చెప్పి మళ్ళీ చెప్పులు తీసుకుందామని చెప్పేసి మాల్లో ఫుట్వేర్ కోసం వెతికితే నాకు కొంచెం డిస్కౌంట్లో ఇవి దొరికాయి. ఇవి వాడలేదు బై ద వే. ఈ షూస్ ఇవి ఒక్కటే నాకు తెలిసి వాడింది నేను నా ట్రిప్లో, కాదు ఇంకొక జత కూడా ఉంది వాడింది. సో ఈ షూస్ ఒకటి తీసుకున్నాను నచ్చాయని. తర్వాత 1 ఇదేమో సెకండ్, అదే వాడనివి మాత్రమే వచ్చాయి. ఇది సెకండ్ది పేర్, ఇది కూడా వాడలేదండి. 2 pairs వాడలేదు తీసుకున్న వాటిలో. ఇది అప్పుడే తీసుకున్న, ఇది వాడేసాను కూడా. ఫొటోస్లో వీడియోస్లో మీరు చూసి ఉండుంటారు. ఇది అక్కడ షాపింగ్ చేశాను. వాడిన దాంట్లో ఇది సేమ్ నాకు ఇది చాలా నచ్చాయి, నా కాళ్ళకి బాగున్నాయని చెప్పి మళ్ళీ ఇలాంటిదే తెగిపోయాయి కదా, అందుకని మళ్ళీ ఇలాంటివే కావాలని వెతికి మరీ తీసుకున్నాను. ఇది ఇలా బెల్ట్ వస్తుంది ఇక్కడ యాంకిల్ దగ్గర. ఇది ఫుట్వేర్ అనమాట. నాకు ఈ కాంబినేషన్ అండ్ ఈ స్ట్రక్చర్ నా లెగ్స్కి బాగా అనిపించాయంట, అందుకని మళ్ళీ ఇలాంటిదే తీసుకుందాం, అది తెగిపోతే పోయిందని చెప్పేసి ఇది తీసుకున్నాను. ఎక్కడో ఏదో తేడా కొడుతుంది సీనా, ఇది మొత్తం లీక్ అయింది షర్ట్. తర్వాత రెండు వాడినవి పక్కన పెడితే ఇవి నాకు చాలా నచ్చాయి. ఈ షూస్ బండ షూస్ ఒకటన్నా ఉండాలి అమ్మాయిలకి అని చెప్పి ఫీల్ అయ్యాను. యాక్చువల్లీ కొన్ని అటైర్స్ కొన్ని డ్రెస్సెస్కి సెట్ అవుతుంది అని. ఇలాంటివి నా దగ్గర బ్లూ కలర్ ఉన్నాయి, కానీ కొంచెం లావు వచ్చాను కదా పట్టలేదనమాట, కొంచెం టైట్ అయ్యాయి, అందుకని వాడలేకపోయా. సో షూస్ ఉండాలి కదా అనేసి ఇవి తీసుకున్నాను. బ్యాక్ సైడ్ నల్లగా ఉన్నాయి, వాడాను కదా అందుకే ఇటే చూపిస్తున్నాను. మొత్తానికి నేను ఈ ట్రిప్లో 5 జతలు ఫుట్వేర్ కొన్నా. 5 కాదు, ఈ బ్రాండ్లోనే 5, ఇంకొకటి 6 జతలు ఫుట్వేర్ కొన్నాను తెలుసా. చెప్పాను కదా ఈసారి గట్టిగా షాపింగ్ చేశాను. షాపింగ్ చేసి పక్కన పెడితే వాడని కూడా వాడేశాను. 1-2 డ్యూటీ ఫ్రీలో వచ్చేటప్పుడు ఎయిర్పోర్ట్లో చాక్లెట్స్, అక్కడ చాక్లెట్స్ ట్రై చేశాను, కానీ ఒకటి ప్రైస్ చాలా ఎక్కువ ఉంది, 2 మేఘన్ కోసం తీసుకొని వద్దామన్నా చాలా స్వీట్ ఉన్నాయి, కాబట్టి వాడికి తీసుకొచ్చి వాడికి అనవసరంగా అలవాటు చేసినట్టు అవుతుంది కదా అని చెప్పేసి అక్కడ స్వీట్ ఎక్కువ ఉన్నాయని తీసుకొని రాలేదు. కానీ ఇక్కడికి ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత అరే పాపం వాడికి ఏదైనా అవును అస్సలు మర్చిపోయా, నేను కంక్లూజన్కి వచ్చేస్తున్నా, వాడికి ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఒక ప్యాకెట్ ఏదో ఎయిర్పోర్ట్ డ్యూటీ ఫ్రీలో తీసుకున్నాను. కానీ మా మేఘన్ గారి కోసం అని చెప్పి లిటరల్లీ 3 రోజులు కనుక్కొని వెళ్ళిన ప్రతి చోట వాడి కోసం ఏమన్నా ఉంటుందా అని తిరిగి చూస్తే ఎక్కడా దొరకలేదు. లాస్ట్ మినిట్ ఫ్లైట్కి ఇంకొక గంటలో బయలుదేరాలి అన్నప్పుడు సరే కాదు ఇదంతా కాదు అని చెప్పి అప్పుడు వాడి కోసం అని వెతికి మేఘన్కి ఎక్కడ ఏం దొరుకుతుందని చూసి సర్చ్ చేసి ఫిల్టర్ చేసి ఆ ప్లేస్కి టక్కున వెళ్తే అక్కడ దొరికింది. అది ఒకదానికోసమని దీనికోసమని వెళ్ళాను, తీరా కట్ చేస్తే ఇది కూడా నచ్చిందని చెప్పేసి 2 తీసుకున్నాను. ఇది అన్బాక్సింగ్ ఇప్పుడు చేస్తా. వాడు పడుకొని ఉన్నాడు, అంటే మార్నింగ్ నైట్ అంతా మేల్కొని ఉన్నాడు కదా, మార్నింగ్ మేము వచ్చేసరికి 4 అయిందని చెప్పాను కదా, ఇప్పుడు పడుకున్నాడు అయ్యగారు. వాడు లేచేసరికి ఇది రెడీ చేసి పెట్టాలి, కానీ వాడి ముందు అన్బాక్సింగ్ చేస్తే బాగుంటుంది. వాడేమో మళ్ళీ ఇన్స్టలేషన్ చేసేంతసేపు ఆగుడు. చేసిన తర్వాత అన్వీల్ చేసిన అరే షిట్ మర్చిపోయాను, ఎంత కోపం వచ్చింది తెలుసా. ఇది 3 రోజులు వెతికి తీసుకున్నానని చెప్పానా. ఇదేంటి ఎలక్ట్రిక్ అన్నమాట, ఛార్జింగ్ పెట్టుకొని యూస్ చేసుకునే ఒక చూపిస్తాను కదా స్కూటర్. దాని ప్రాబ్లం ఏమైంది, ఇదేమో క్యాబిన్కి అదేదో అంటారు చూడు, ఈ ఫ్లైట్లో ఎక్కనివ్వరు, బస్లో తొక్కేస్తారు, సంథింగ్ ట్రైన్లో రానివ్వరు అని, ఆ టైప్లో చెక్ఇన్లో ఈ సైజ్ పట్టదు, క్యాబిన్లో ఈ సైజ్ పట్టదు, చెక్ఇన్లో ఇది బ్యాటరీ ఉంది కాబట్టి అలౌ చేయరు అని చెప్పి కండిషన్స్ పెడితే అన్నీ కాదు, ఇది ఏం చేయాలి వీడికి దొరికింది, ఇది నేను డెఫినెట్గా తీసుకెళ్ళాలని చూసి దీన్ని విప్పించి మరి ఏది మొత్తం స్క్రూస్ అవి బోల్ట్స్ అన్ని ఇప్పించేసి మరి లోపల ఎక్కడో ఉన్న బ్యాటరీ తీసి చేతిలో పట్టుకొని ఇది మళ్ళీ యాస్టీజ్ అంతా ప్యాకింగ్ చేయించాను. ఆ బ్యాటరీయే కదా మనకి క్యాబిన్ వరకు తీసుకొని వెళ్ళిపోతే సెక్యూరిటీస్ మాట్లాడుకుంటే ఏముంటుందిలే, చెక్కిన చిన్న బ్యాటరీయే కదా, కిడ్స్కి సంబంధించింది కదా, పవర్ బ్యాంక్తో సమానం అని తీసుకొచ్చా. ఎయిర్లైన్స్ వాళ్ళు ఫస్ట్ స్టాప్
మేడం ఇది నాకు డౌట్గా ఉంది, కనుక్కోండి అని అంటే ఇది పిల్లలదే అండి, ఎక్కువ కాదు, ఒక పవర్ బ్యాంక్కి ఈక్వల్ అని అంటే సరే అని చెప్పేసి వాళ్ళ ఎయిర్లైన్స్కి అథారిటీస్ వాళ్ళకి ఆబ్వియస్లీ అక్కడ మనకి బోర్డింగ్ పాస్ ఇస్తారు కదా, వాళ్ళ హైయర్ అథారిటీస్కి మాట్లాడి ఓకే మేడం మాకేం ప్రాబ్లం లేదని చెప్పేసి ఇచ్చారు. తీరా తర్వాత కట్ చేస్తే లోపల సెక్యూరిటీ చెక్ ఇన్ దగ్గర ఆపేశారు. ఏంటి అంటే మేడం దిస్ ఇస్ పవర్ఫుల్ హెవీ, ఇది నాట్ అలౌడ్ అన్నారు. అరే కాదు బాబు ఇది పిల్లలది, ఇది దీంతో సమానం కదా అంటే నో అని చెప్పేసి లిటరల్లీ చెత్తబొట్లో తీసుకొని వేసేసాడు. ఏముందిలే, నేను లాస్ట్ మినిట్ వరకు ట్రై చేశారా బాబు అది అంతే హార్మ్ఫుల్ ఏం కాదు, అది పిల్లల దానికి దీనికి సంబంధించిందని ఎంత ట్రై చేసినా వినలేదు. సరే ఒక్క నిమిషం ఆగు, నాకు అది సేమ్ ఇండియాలో దీనికి కంపాటబుల్ ఉండాలి కాబట్టి అంతే ఏమంటారా పవర్ అవి ఉండాలి కదా, నేను ఒకసారి ఫోటోనే తీసుకుంటాను కనీసము, అట్లీస్ట్ నా ప్లేస్కి వెళ్ళిన తర్వాత అది చూసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే కొనుక్కుంటానంటే అప్పుడు తీసుకొచ్చి ఇచ్చి ఫోటో తీసుకున్న వెంటనే తీసి టక్కన డస్ట్బిన్లో ఇసిరేస్తాడు తెలుసా. నేను అది 3 రోజులు కష్టపడి వాడి కోసం మామూలుది కాదు ఎలక్ట్రిక్ది కావాలి బ్యాటరీది కావాలని చెప్పి తిరిగితే 3 సెకండ్స్ పట్టలేదు వాళ్ళకి డస్ట్బిన్లో వేయడానికి. తర్వాత చూస్తే ఆ డస్ట్బిన్ పైన పాపం గన్స్ ఉంటాయి కదా ప్లాస్టిక్ పిల్లల కోసం కొంటాం, ఇంత గన్ ఉంది, అది దానికి ప్యాకింగ్ కూడా అలానే ఉంది. యాక్చువల్లీ షాప్లో కొన్నప్పుడు అయితే మనకి ట్యాగ్స్ వేసి ఉంటుంది కదా షీట్కి, యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంది. నాకు అనిపించింది అరే బాబు పిల్లల కోసం తీసుకెళ్లే దాంట్లో కూడా వీళ్ళు సెక్యూరిటీ చెక్ అని చెప్పేసి దాన్ని కూడా తీసుకొని డస్ట్బిన్ లో పడేశారు. పెద్దవాళ్ళు ఎన్ని హోప్స్ తోటి వాళ్ళ కోసం అని చెప్పి తీసుకుంటారు, కనీసం ఈ మాత్రం ఆలోచించరా అని అనిపించింది. కానీ సెక్యూరిటీ ఉండాలి, సెక్యూరిటీ పేరుతోటి మరీ ఇంత ఫ్రీడమ్ లాక్కోవడం అనేది నాకు నిజంగా బాధ అనిపించింది. నేనేం కంప్లైంట్ ఇవ్వట్లేదు, బాధ అనిపించింది. చాలా చెప్పేశాను, ఇప్పుడు ఇది చూపిస్తా మీకు. తీసేసి ఇన్స్టలేషన్ చేసేస్తే మా వాడు లేచిన తర్వాత ఎగ్జైట్ అవుతాడు. యాక్చువల్లీ ఇదంతా మా వారు ఉన్నప్పుడు చేయాల్సింది, ఎందుకంటే ఆబ్వియస్లీ వాడి హ్యాపీనెస్ మామూలుగా ఉండదు మేఘంది. అప్పుడు మా వారు కూడా చూస్తారు కదా, ఇప్పుడు నేను మాత్రమే ఉంటాను, నేను మాత్రమే ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను ప్రతిసారి. 5 km/h అంట స్పీడ్, బ్రేక్ ఉంది, యాక్సిలరేటర్ ఉంది. దీనికి బై ద వే ఇన్స్టలేషన్ చేసి ఏం లాభం, దీనికి ఇది లేదు, బ్యాటరీ కావాలి. ఇప్పుడు బ్యాటరీ వెతుక్కోవాలి వెళ్ళి, ఇది ఎటు పెట్టినా ఒకటేనా. సో దిస్ ఇస్ ద ఫైనల్ అవుట్పుట్. ఇన్స్టలేషన్ కూడా అయిపోయింది టక్న. ఇది ఈ సెటప్ మొత్తం ఓపెన్ చేసి బ్యాటరీ ఇన్స్టలేషన్ చేయించాలి. ఇప్పుడు మళ్ళీ ఇక్కడికైనా దగ్గరలో ఉన్న తీసుకెళ్ళి చేయించాలి. సో దిస్ ఈజ్ నెంబర్ 1 సైడ్ స్టాండ్తో సహా వచ్చింది, లేకపోతే పడిపోతుంది. ఓకే, ఇది యాక్సిలరేటర్ మర్చిపోయా, ఇదంటే యాక్సిలరేటర్, ఇది బ్రేక్. అక్కడ మొత్తం యాక్చువల్లీ కొంతమంది రోడ్ పైన చూసాను కదా, ఇదే ఇంకా వాళ్ళకి కంప్లీట్, పాపం నడవలేరు కదా అంతంత దూరం ఉంటే. ఇది విజయ్ చెప్పాడు యాక్చువల్లీ ఏంటి అంటే ఇప్పుడు యుఎస్లో బాగా ట్రెండింగ్ ఉన్న వెహికల్ అంట ఫర్ కిడ్స్. మనకు కాదు, మనకైతే తీసుకొని వచ్చేవాళ్ళం కాదు, అంటే తీసుకొచ్చే వాళ్ళం అంటే కొంచెం భారీ కాస్ట్లు పడేవి. దీని బాక్స్ లేదని చెప్పి డిస్ప్లే పీస్ ఒకటి మాత్రమే ఉందని అంటే సరే పర్లేదు అని తీసుకున్నాము. అందుకని నార్మల్ కార్టన్ బాక్స్లో వచ్చింది. ఇది పెట్టాలి కాబట్టి పెట్టిన తర్వాత మాట్లాడదాం. సో ఇది బైక్. నాకు ఇది తీసుకోవడానికి రీజన్ ఏంటి తెలుసా, ఫస్ట్ అది తీసేసుకున్నా, తర్వాత ఇది కనిపించింది చూస్తే. ఇది తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే ఇక్కడ ఈ కీ సెటప్ ఉంది చూసారా, ఇక్కడ ఫ్యూయల్ లాగా బ్యాటరీ ఇండికేషన్, తర్వాత ఇది. సో ఈ కీ అనేది బేసిక్గా వాడి కారు స్కూటర్ ఉంది కదా ఇప్పుడు ఇంట్లో, అంతకుముందు తీసుకున్నాం వీడియో చూసినప్పుడు మీరు చూసారు కదా. సో దానికి కీస్ ఏం లేదు, ఓన్లీ బటన్ ఆన్ ఆఫ్ మాత్రమే. కానీ వాడు ఏ కీ దొరికితే ఆ కీ తీసుకెళ్ళిపోయి దానికి పెట్టి తిప్పుతూ ఉంటాడు ఎక్కడో అక్కడ. సో నాకు ఇది చూసినప్పుడు అరే వాడికి ఇది అలవాటు ఉంది కదా, వాడికి ఇష్టం కదా కీ యూస్ చేయడము, వాడికంటూ ఒక సపరేట్ కీ ఉంటే బాగుంటుంది కదా అని అనిపించింది. అందుకని ఇది తీసుకున్నాను. దీంతోపాటు దీనికి ఒక హెల్మెట్ వచ్చింది, దీనికి ఎల్బో అండ్ నీ ప్యాడ్స్ కూడా వచ్చాయి. సో బేసిక్గా హై స్పీడ్ వెహికల్ ఇది వాళ్ళ దృష్టిలో. ఇదంతా ఇండియాలో ఉందో లేదో తెలియదు, నేను అక్కడ ఉండి వెబ్సైట్స్ చూస్తుంటే ఎంతసేపటికి కనిపించలేదు. కానీ వెస్ట్రన్ కల్చర్లో ఇప్పుడు ప్రజెంట్ పిల్లలు బాగా వాడుతున్నదంట, అందుకని తీసుకున్నాను. ఇంకేమనుకున్నాను, ఇది వాడు చూసినప్పుడు వాడి ఎగ్జైట్మెంట్, వాడి హ్యాపీనెస్ చూడాలి. సో మ్యాక్సిమం వాడి రియాక్షన్ ఏంటి అనేది క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తా. వాడు లేచిన తర్వాత వాడు ఫస్ట్ చూసినప్పుడు ఎలా ఫీల్ అవుతాడో. అండ్ ఇప్పుడు నాకు అనిపిస్తుంది మామూలుగా మనం షాపింగ్ చేయడం వేరు, పిల్లలు వచ్చిన తర్వాత మన షాపింగ్ చేసే పద్ధతి వేరు.
కంప్లీట్ మారిపోతుంది తెలుసా. మనకంటే ముందు ఫస్ట్ వాళ్ళకి ఏమైనా కావాలా, వాళ్ళకి ఏమైనా సెట్ అవుతుందా, వాళ్ళకి ఏమైనా తీసుకోవచ్చా, ఇవే థాట్స్ వస్తాయి. యాక్చువల్లీ పెళ్ళైన తర్వాత సగం డివియేట్ అవుతారు, పిల్లలు పుట్టిన తర్వాత కంప్లీట్ డివియేట్ అయిపోతారు అని ఇప్పుడు అర్థమవుతుంది నాకు. సో ఆబ్వియస్లీ నాకు మాత్రమే కాదు, మీ అందరికీ ఇలానే ఉంటుంది. అండ్ ఇప్పుడు ఈసారి నేను చెప్తున్నాను కదా, నా లైఫ్లో ఎప్పుడు ఎంత షాపింగ్ చేయలేదు, ఇన్ని తీసుకున్నాను ఈ హాలిడేలో. సో నా ఈ సెలెక్షన్ లేకపోతే నేను మీకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు ఏమైనా నచ్చితే కనుక మీకేం చేయాలో తెలుసు కదా, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఆ వైష్ణవి. సో మా వాడిని వెళ్ళి లేపడానికి ట్రై చేస్తాను. బాయ్.